వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా విహర్. నేను ఈరోజు రివ్యూ ఇచ్చే మూవీ సిరాయి. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ యొక్క డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఏ లైక్ బటన్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఏ లైక్ బటన్. ఈ మూవీ యొక్క ప్లాట్ పాయింట్ చాలా సింపుల్. అబ్దుల్ రాఫ్ అనే ఒక పర్సన్ 5 years నుండి జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్న పర్సన్ ని ముగ్గురు కానిస్టేబుల్స్ ఒక రోజు జైలు నుండి కోర్టుకి తరలిస్తారు. తరలించినప్పుడు అసలు ఏం జరిగిందన్నది మూవీ స్టోరీ. అండ్ ఆ తరలించేటప్పుడే మనకి అబ్దుల్ రాఫ్ అసలు ఎవరు, అబ్దుల్ రాఫ్ స్టోరీ ఏంటి, అబ్దుల్ రాఫ్ లవ్ స్టోరీ ఏంటి, ఇదంతా రివీల్ చేస్తారు. ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఇంకా ఈ మూవీ ఎవరు చూడాలి అంటే, ఈ మూవీ ఒక జనరల్ మూవీ, లైక్ ఎవరు చూసినా ఈ మూవీ వాళ్ళకి నచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ యొక్క రన్ టైం 2 hours, చాలా తక్కువ రన్ టైం. అండ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ మూవీలో. ఈ మూవీలో చాలా పాయింట్స్ టచ్ చేశారు. అదే మూవీ యొక్క స్ట్రెంగ్త్ అని కూడా అనిపించింది. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఒక లవ్ స్టోరీ. లైక్ అబ్దుల్ రాఫ్ అండ్ కలవతి అనే 2 persons మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అది కూడా అతను ముస్లిం, తను హిందూ. సో వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి అవన్నీ చూపించడం మెయిన్ పాయింట్ ఈ మూవీ. కానీ ఈ మూవీ జరుగుతున్నంతసేపు మనకు చాలా పాయింట్స్ టచ్ చేస్తారు. అంటే పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, గుడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్ వల్ల పబ్లిక్ ఎలా సఫర్ అవుతున్నారు, అండ్ కోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడతారు. కోర్టులో ఉండే లాయర్స్, కోర్టులో ఉండే జడ్జెస్ వాళ్ళు తీసుకునే లేడీ డెసిషన్స్ వల్ల మామూలు ప్రజల యొక్క లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది దాని గురించి మాట్లాడతారు. అండ్ హిందూ ముస్లిమ్స్ గొడవల గురించి మాట్లాడతారు. ఇలా చాలా పాయింట్స్ టచ్ చేస్తారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇన్ని పాయింట్స్ టచ్ చేసిన ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్, ఒక ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా వదిలేరు, ఎక్కడ డైల్యూట్ చేయరు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది నిజంగా రియల్లీ గ్రేట్ జాబ్. అండ్ ఈ మూవీ యొక్క రైటర్ తమీజ్, ఆయన ఒక ఎక్స్ కానిస్టేబుల్ ఆఫీసర్ అంట. లైక్ 12 years కానిస్టేబుల్ గా చేశారంట. ఈ మూవీ స్టోరీ కూడా ఆయనకు రియల్ లైఫ్ లో, అంటే ఆయన కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు ఒక ఖైదీ చెప్పిన స్టోరీ అంట. దాన్ని తీసుకొని ఆయన మూవీ రాసుకొని, ఆయన స్క్రీన్ ప్లే రాసుకొని వేరే డైరెక్టర్కి ఇచ్చారు. ఆయన డైరెక్ట్ చేశాడు. ఆయనకి ఇది డెబ్యూ మూవీ. సో అందుకే అనుకుంటా ఈ మూవీ చాలా రియలిస్టిక్ అనిపించింది. మనందరం చాలా ఈజీ కనెక్ట్ అయిపోతాం ఈ మూవీకి. ఒక నిజమైన స్టోరీ కాబట్టి మనకు అంత ఈ మూవీలో లైక్ రియలిస్టిక్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో అది ఈ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కూడా రైటింగ్. ఎందుకంటే ఈ మూవీలో ఒక 15 minute సీక్వెన్స్ ఉంటుంది. అంటే అబ్దుల్ రాఫ్ అండ్ కలవతి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్పేసి 15 minute సీక్వెన్స్ ఉంటుంది. 15 minutes లో మనం వాళ్ళిద్దరికి కనెక్ట్ అయిపోతాం. అంటే వాళ్ళిద్దరు ఎలా అయినా సరే ఈ మూవీ అయిపోయేసరికి కలిసి వీళ్ళిద్దరు మంచి గుడ్ ఎండింగ్ ఉండాలని చెప్పి మనం కనెక్ట్ అయిపోతాం. ఆ 15 minutes లోనే ఒక సాంగ్ కూడా ఉంటుంది. సో సాంగ్ ఇంక్లూడ్ చేసి 15 minutes లో ఒక ఇద్దరు లవ్ మనం అందరం కనెక్ట్ అయ్యేలా చూపించారంటే రియల్లీ గుడ్ జాబ్ కదా. సో అక్కడ నేను అనుకున్నా ఈ మూవీ నిజంగా సక్సెస్ అవుద్ది అని అప్పుడే అర్థమైపోయింది నాకు. డైరెక్టర్ గారు కూడా అక్కడే సక్సెస్ అయిపోయారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసరికి ఈ మూవీకి పర్ఫార్మెన్సెస్. ఈ మూవీలో అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ అబ్దుల్ రాఫ్ క్యారెక్టర్ చేసిన అతను మూవీ చూస్తున్నంత సేపు అనుకున్నాం అసలు ఎవరు ఇతను, ఇంత బాగా చేస్తున్నాడు, ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లా ఉన్నాడే, కానీ ఎక్కడ చూసినట్టు అనిపించట్లేదే అనుకున్నా. మూవీ అయ్యాక చూస్తే అర్థమైంది ఏంటంటే ఈయనకి ఇది డెబ్యూ ఫిలిం అంట. డెబ్యూ ఫిలిం లో ఇంత బాగా చేశాడా అని నిజంగా షాక్ అయ్యా నేను. ఎందుకు అంటే తను ఒక డైలాగ్ చెప్తాడు. ఆ అమ్మాయి నా కోసం 5 years నుండి కోర్టుకు వస్తుంది సార్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు మనందరం నిజంగా చాలా ఈజీ కనెక్ట్ అయిపోతాం. నిజంగా ఎమోషనల్ గా ఒక ఏడ్చేసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది తెలుసా, అంత బాగా చేశాడు. ఆ ఒక్క డైలాగ్ కాదు, త్రూ అవుట్ ద మూవీ తన పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయితో కలిసి ఒక గుడిసెలో ఒక సీన్ ఉంటుంది, అక్కడ తను చెప్పే డైలాగ్స్ కూడా అస్సలు నిజంగా చాలా బాగా చేశాడు. ఒక ఫస్ట్ టైం లైక్ డెబ్యూ మూవీలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా టఫ్ జాబ్. అండ్ హీ రియలీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ నెక్స్ట్ విక్రమ్ ప్రభు గారి గురించి తెలిసిందే కదా. యాజ్ యూజువల్ లైక్ ఈజ్ ఎ ప్రూవెన్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఈ మూవీలో కూడా ఒక కానిస్టేబుల్ లాగా చాలా బాగా చేస్తారు. అంటే కానిస్టేబుల్ గారు ఒక జనరల్ పబ్లిక్ తో ఎలా బిహేవ్ చేస్తారు, ఒక హైయర్ అఫీషియల్స్ తో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఆ న్యూయాన్సెస్ అన్ని బాగా పట్టుకున్నారు. అండ్ చాలా బాగా చేశారు. అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేశారు ఈ మూవీ కోసం, అది కూడా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో లీడ్ యాక్ట్రెస్ గా చేసిన ఆమె, అంటే కళావతి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా చాలా బాగా చేసింది. ఇన్ఫాక్ట్ ఆ రోల్ ఆమె కాకుండా ఇంకెవరు చేయలేరు అనిపించింది. ఆమె క్యారెక్టర్ లో చాలా ఇన్నోసెన్స్ అండ్ చాలా బాగా చేసింది, చాలా బాగా పోర్ట్రే చేసింది. రియలీ గుడ్ జాబ్. పర్ఫార్మెన్సెస్ పక్కన పెడితే నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఈ మూవీకి ఎడిటింగ్. ఈ మూవీ చూస్తున్నంత సేపు నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే 2 hours కదా, ఎక్కడైనా రష్ చేసినట్టు అనిపిస్తుంది అనుకున్నా, కానీ ఎక్కడ అనిపించలేదు. చాలా ప్రాపర్ గా ఎడిట్ చేశారు. సీన్ టు సీన్ కంటిన్యూటీ కానీ. అండ్ ఒక దగ్గర ఒక కట్ ఉంటది, ఏదంటే ఒక టబ్ లో ఇలా చూస్తాడు, చూసి
అప్పుడు ఒక ట్రాన్సిషన్ ఉంటది. తన ఫేస్ నుండి హీరోయిన్ ఫేస్‌కి ట్రాన్సిషన్ ఉంటది. అక్కడ ఎడిటర్ గారు చేసిందైతే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యా. చాలా బాగా కట్ చేశారు. సో, అలా ఈ మూవీలో చాలా బావుంటాయి. లైక్ ఎడిటింగ్ అయితే చాలా బావుంటది. అండ్ మూవీ చూసాక నేను అనుకున్నా ఇంత బాగా ఎడిట్ చేశారు ఎవరితను అనుకుంటే మూవీ ఎడిటర్ ఫిలమిన్ రాజు అంట. అంటే లోకేష్ కనగరాజు గారు తెలుసు కదా! ఆయన మూవీస్‌లో అన్ని ఎడిటింగ్ చేసింది ఈయనే. సో, అందుకే ఈ మూవీ ఎడిటింగ్ కూడా చాలా బావుంది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ మూవీకి మ్యూజిక్. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్. రీసెంట్ గా వచ్చిన సర్వమ్మాయ ఉంది కదా, ఆ మూవీకి కూడా ఈయన మ్యూజిక్ డైరెక్టర్. సో తెలిసిందే కదా, ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ మూవీలో ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎక్కడ బాగుంటదంటే అబ్దుల్ అండ్ కలవతి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక 15 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పా కదా, అక్కడ ఈయన ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. అందులో కూడా ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ కూడా మనకు లైక్ తెలుగులో డబ్ చేసినా చాలా బాగా అనిపించింది. అంటే ట్యూన్ అంత బాగుందన్నమాట. అండ్ అలానే అబ్దుల్ ని కోర్టుకి తీసుకెళ్లే సీక్వెన్స్ లో ఒక సస్పెన్స్ క్రియేట్ చేసే మ్యూజిక్ ట్యూన్ ఇస్తారు, అది కూడా చాలా బాగా అనిపించింది. అలా త్రూఅవుట్ ద మూవీ డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చారు, అంటే ఆ సీన్ బట్టి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చారు. మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. ఇంకా ఈ మూవీకి నెగిటివ్ చెప్పాలంటే నాకు పెద్ద నెగిటివ్స్ అనిపించలేదు. ఒకటే ఏమనిపించింది అంటే 2 hours ఉంది కదా, కొంచెం ఇంకొక 20 మినిట్స్ రాసుకొని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఉండాల్సిందేమో అనిపించింది. అంటే ఇంత మంచి మూవీని తొందరగా ఎండ్ చేశారన్న నాకు ఫీలింగ్ అనిపించింది. అది తప్పితే మూవీ టైటిల్ కూడా కొంచెం సిరాయి కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. అంటే స్టోరీకి సిరాయికి కొంచెం ఆ టైటిల్ మీనింగ్ ఏంటంటే జైలు అన్నట్టు. సో కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది. బట్ దట్స్ ఫైన్, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అండ్ అంతే, నెగిటివ్స్ అయితే అంతే. అండ్ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ రాసిన వాళ్ళు ఎవరు కానీ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. సో మీరు కనుక ఈ మూవీ చూసి ఉండకపోతే వెళ్ళి తప్పగా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. దిస్ మూవీ స్ట్రీమింగ్ G5 in all 5 languages. So thank you.